సాయి చరణ్ అయితే ఏంటి, ఈరంకి శ్రీనివాస్, మధుసూదన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టగానే ముందుకొచ్చినటువంటి వ్యక్తులు సారే కిషోర్ గారు. అసలు 1 వీక్ 2 వీక్స్ అయింది తను జీబీఎన్ లో జాయిన్ అయ్యి. సారే కిషోర్ గారు ముందుకొచ్చి తన సహకారాన్ని అందించారు. థ్యాంక్ యూ సారే కిషోర్ గారు. అలాగే దీక్ష కలెక్షన్స్ దిల్చునగర్ నుండి నర్సింగ్ గౌడ్ అన్న ఈ కార్యక్రమం చేస్తున్నానగానే, అన్న నేను మా మెంబర్స్ మేము బయట నుండి ఎక్కడి నుండి ఏమీ తీసుకోం, ఏదున్నా మా జీబీఎన్ మెంబర్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేసుకుంటాం. మా టేబుల్ మీద ఉండే A4 పేపర్ అయినా సరే ఆ 30 పైసలు 30 మంది తలా పైసా వేసుకుంటాం, కానీ ఎవరి పైసా ఎవరు ఆశించాం. దట్ ఈస్ ద జీబీఎన్. ఒక రొమ్ము విడుచుకొని, ఒక ఎంటర్ప్రైనర్ రొమ్ము విడుచుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలంటే డిపెండెన్సీ వదిలేయాలి ఫస్ట్. అది సంస్థలో ఉన్న ఉద్యోగి మీద కావచ్చు, ఇతరుల పైన కావచ్చు. ఎప్పుడు పులిలా ఉంటేనే ఒక వ్యాపార రంగంలో దిగ్గజంగా నిలబడగలుగుతాడు. కాబట్టి అలాంటి విలువలను మేము నేర్పించుకుంటూ ముందుకెళ్తాం. ఇలాంటి టీంలో మాతో కలిసి నడిచినటువంటి వ్యక్తుల్లో, ఈ ప్రోగ్రామ్కి సహకరించిన వ్యక్తుల్లో నర్సింగ్ గారు, చందన గౌడ్ అని కర్ణాటక గౌడ్, అసలు ఎక్కడో పోస్ట్ చూసి మీటింగ్ ఎండ్ అవ్వడంతోనే ఇమ్మీడియట్గా మెంబర్గా మారి ఈ ప్రోగ్రామ్కి కూడా సపోర్ట్ చేసింది చందన గౌడ్. ప్లీజ్ ఒక్కసారి చందన గౌడ్ గారికి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుతున్నాను. అలాగే గుండ్లా ఆంజనేయులన్న, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా పెద్ద కుటుంబం ఉంది. రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు, ఇప్పుడున్న ఈ టీంని, మమ్మల్ని, మా మెంబర్స్ని అలాగే ముందుకు తీసుకెళ్తున్న బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారు మరీ ముఖ్యమైన వ్యక్తి. ఈరోజు ఈ కెమెరా, ఈ ఎల్ఈడి, ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అనగానే, అన్న ఇవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేసి ఇవన్నీ అరేంజ్ చేసి, అన్న ఒకసారి ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. మాతో స్టార్టింగ్లో 1 ఇయర్ బ్యాకే మా మెంబరు మధ్యలో జీబీఎన్ ఏముంటుందిలే అని చెప్పి అడుకున్నాడు, మెంబర్షిప్ అయ్యాడు. మేము ఇచ్చే రోస్టర్ షీట్లో ఉన్న తీసుకెళ్లిన ఈ విజిటర్స్ ఎవరైతే ఉన్నారో అప్పట్లో వాళ్ళు కాల్ చేసి అన్నకు లక్షల్లో బిజినెస్ ఇచ్చారు. రోస్టర్ షీట్లో అప్పుడు ఇస్తే ఆయన బిజినెస్ వస్తలేదు నాకు జీబీఎన్లో, ఇంట్లో ఉంటే ఆయనకు బిజినెస్ వచ్చింది. మళ్ళీ అప్పుడు ఇమ్మీడియట్గా వచ్చి జీబీఎన్లో జాయిన్ అయ్యారు. ఇలాంటి సహకారం అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే రాజేందర్ గారు థ్యాంక్ యూ అన్న. చండీ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అన్న. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ సపోర్టర్ ఫర్ దిస్ ఈవెంట్. అండ్ అలాగే మా ఈ కోర్ టీమ్ని సన్మానించడానికి ఒక్కొక్కరిగా మేము పిలిచిన అతిథులు వచ్చి వీరిని సత్కరించవలసిందిగా నేను కోరుతున్నాను. చింతల మల్లేశం గారు ప్లీజ్ కమాన్ టు ద డయాస్ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్న, టేక్ యువర్ సీట్. అలాగే పల్లె రవి గారు ప్లీజ్ కమాన్ టు ద డయాస్ సార్. అలాగే అన్నకు 1 ఇయర్ మెంబర్, ఫౌండింగ్ మెంబర్గా జీబీఎన్ నుండి లవ్ జీబీఎన్ ప్రతిమ అన్న, అమర్నాథ్ అన్న, ఫర్ యూ స్పెషల్లీ. థ్యాంక్ యూ అన్న. Thank you. Thank you.
ఇది చాలా చెప్పాల్సిన సందర్భం, ఒకటే మాటగా చెప్పాల్సిన సందర్భం. మన గౌడ సంఘాలు కానీ మిగతా నెట్వర్క్స్ మీద ఒక అపవాదు ఉన్నది. ఆ అపవాదు లేకుండా, ఆ అపవాదు ఏది అని నేను చెప్పను, ఆ అపవాదు లేకుండా జీబీఎన్ గౌడ్స్ బిజినెస్ నెట్వర్క్ రాజకీయాలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా ప్యూర్లీ ఇండిపెండెంట్గా ఒక పెద్ద గ్లోబల్ నెట్వర్క్గా ఎదగాలని, అట్లా ఉన్నప్పుడే అది నిజంగా సాధ్యమవుతుంది. కాబట్టి రాజకీయాలకు ఎవరొద్దు. నేను మొదటి నుంచి కూడా దాదాపు 20 సంవత్సరాలుగా మన సంఘాలకు సందర్భం వచ్చినప్పుడు కూడా ఆ మాట చెప్తున్నా. ఇది ఎందుకు అంటే, ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి చాలా సిస్టమ్స్ ఉన్నాయి, అసోసియేషన్స్, సంఘాలు ఉన్నాయి. ఒక దగ్గరికి ఒకరు వస్తే ఇంకొక దగ్గరికి ఇంకొకరు రాకుండా అది ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది జరుగుతున్నది, కొంత అది ఉంది. ఇక్కడికి జీబీఎన్ దగ్గరికి ప్రతి ఒక్కరూ గౌడ్ అనుకునేటటువంటి వారు ఏ రంగంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ఇది మాకు సంబంధించిందని సగర్వంగా దీన్ని ఓన్ చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థగా, ప్రీమియర్ ఎక్సలెన్స్ సెంటర్గా, ఇది ఒక ఎక్సలెన్స్ గ్లోబల్ సెంటర్గా ఎదగాలని, దానికి మాలాంటి వాళ్ళం ఎక్కడ ఏ వేదికల మీద ఉన్నా, ఎక్కడ ఏ ప్లాట్ఫామ్స్ మీద ఉన్నా కూడా మనస్ఫూర్తిగా తప్పనిసరిగా దీన్ని నేనైతే సహకరిస్తాను. దానికి అన్ని విధాల ఏ రకంగా అయినా మాలాంటి వాళ్ళ అవసరం వస్తే ఐ విల్ బీ విత్ యూ. బట్ ఇట్ మస్ట్ బీ ఇండిపెండెంట్ అండ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ community empowerment. It must be like this only. Thank you and all. Once again, I wish you all the members who attended, who involved in the global Gouds Business Network. Thank you. Jai Telangana, Jai Gouda. Thank you, Anna. ఈ ప్రోగ్రాంకి వారి వంతు సహాయంగా మా మెంబర్స్, మాలో మేమే తోడ్పాటును అందించుకున్న వ్యక్తులు ముఖ్యంగా రామకృష్ణ గౌడ్ గారు. ప్లీజ్ కమాన్ టు ద డయాస్. వాళ్ళది రామకృష్ణ గౌడ్ గారు. ఈ ప్రోగ్రాం మేము అనౌన్స్ చేసిన ఇమ్మీడియట్గా మొదటి వ్యక్తి, మేము అనౌన్స్ చేయగానే ఇమ్మీడియట్గా స్పాన్సర్షిప్ ఇచ్చి అక్కడే తన మెంబర్షిప్, ఈ కాంట్రిబ్యూషన్ ఇచ్చినటువంటి వ్యక్తి, సహకరించిన వ్యక్తి. అలాగే నేను ఇందాక చెప్పినటువంటి ఒక మహా వ్యక్తి, సుప్రజ హాస్పిటల్ నుండి మన గౌడ కులస్తులు ఎక్కడ చెట్టుపై నుండి పడి ఎలాంటి ప్రమాదానికి గురైనా సరే ఉచిత వైద్యాన్ని అందించి మన కులానికి, మన గౌడ బంధువులకి వెన్నంటి ఉంటున్నటువంటి విజయ్ కుమార్ గారిని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రామకృష్ణ గారు ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. సార్ అన్న నర్సింగ్ భాయ్, గిరిధర్ గారు ప్లీజ్ అగైన్, అండ్ అన్న అమర్నాథ్ అన్న ప్లీజ్ కమాండ్ టు ద డయాస్.
ఆచార్య చాప్టర్ మెంబర్స్ అంతా డయాస్ మీద రండి. పెట్ట మల్లెపల్లి మలకు పెట్ట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్నిస్తాయే వేరు సోకేమో హీరో తీరు పట్టని తీరు మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు పెంచా పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్నిస్తాయే వేరు పక్కేసి కొట్టిందంటే తప్పవిల్లు డాన్స్ ఫ్లోరు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు పట్టకుంటే నా మీదట్టు
థ్యాంక్ యూ దట్ వాస్ అ గ్రేట్ పర్ఫార్మెన్స్. అందరు నాతో పాటు చెప్పండి. ఏ బి సి డి ఈ అని అందరు పనులు పడాలి. ఈ 9th 10th ప్లేస్ ఉంటారా? ఏ స్కూల్? 9th ప్లేస్. ఓకే సరే. అయితే 1 to 100 నెంబర్ 9 ఎన్ని టైమ్స్ వస్తుంది అన్న? ఎన్నిసార్లు నెంబర్ 9 1 to 100లో ఉంటుంది? ఫస్ట్ బాయ్స్ చెప్తారా గర్ల్స్ చెప్తారా? 9 or 10? పక్క పక్క. కంగ్రాచులేషన్స్. మీ పేరు? హన్సిప్రియకి అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ చేయరా ఉన్న వాళ్ళంతా? రాంగ్ ఆన్సర్ అది. చెప్పండి తొందరగా. నేను 10 కౌంట్ చేస్తా. 10 కౌంట్ చేసేలోపు చెప్పాలి. ఓకే ఆడియన్స్ మీరు కూడా చెప్పొచ్చు. 1 2 3 4 11. మనం స్కూలా కాలేజా? కాలేజా బీటెకా? ఎన్ఐటియా? ఎన్ఐటి కరెక్ట్ చెప్తారు. అయితే ఆన్సర్ ఎంత? ఏంటి ఏంటి ఆన్సర్? 11 19 వేలం పాట నడుస్తుంది ఇక్కడ తెలంగాణ. ఆ ఫ్రూట్ నేమ్ ఏంటి చెప్పండి? యా యాపిలా. ఇంకా మరి సపోర్ట్ చేస్తలేదు మరి బాబు మీరు. ఇజ్జత్ తీస్తారు మరి. ఏం ఫ్రూట్? జాక్ ఫ్రూటా? జాంకాయ? మ్యాంగో. ఇంకా కస్టర్డ్ ఆపిల్. ఫ్రూట్ మార్కెట్ పెడుతుంది వీళ్ళ లైన్గా. చెప్పాలి తొందరగా. ఏం నానాస్? బనానాస్ కాదు నాన్న, గ్రేప్స్. ఇంకా నేను చెప్తున్నా కదా ఇక ఫ్రూట్ మార్కెట్ లైన్గా వస్తుంది. చలో మీకు అందరికి ఒక క్లూ ఇస్తా. ఏం పేరు? కాదు, క్లూ ఇస్తానా? దాన్ని డ్రై ఫ్రూట్ అంటారు అనుకుంటా. డ్రై ఫ్రూట్ అనుకోండి. డ్రై ఫ్రూట్ అది ఎన్నైతే ఆగినా నువ్వు జర. నువ్వు స్టేజ్ మీదకి రా, లేకపోతే స్టేజ్ మీదకి రా. చెప్పాలి. ఆల్మండా? కాదు. నో.
చాలా చాలా థ్యాంక్స్. అది లేదు ఇక్కడది చాలా తక్కువ టైంలో అందరికీ ఇక్కడ ఒకటి ఉండే కదా మన గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా డాన్స్ ప్రాక్టీస్ చేయించి ఇంత సక్సెస్ఫుల్ అవడానికి మాక్సిమం డైలీ ఆయన కష్టపడి మన టీం మెంబర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు డాన్స్ ప్రాక్టీస్ చేయించి అసలు వీళ్ళకి ఏ డాన్స్ స్టెప్పులు రాని వాళ్ళని ఇంత ఘనంగా తీర్చిస్తున్నటువంటి నరేష్ అన్నకి నిజంగా కూడా గ్రేట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దొక్కు కలిపినట్టు నా పాట చూడు పాట చూడు నా పాట చూడు నాకు 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 వీర నాకు 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 ఊర నాకు 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 పచ్చి మిరపలాగా నానా తెలంగాణ మీద తాడి చెట్టు మీద పడిసినావు యుద్ధమై బంధుకు పాపన్న పరిగెత్తిన సింహాని గోసర్దారు పాపన్న పాటు
ఓకే ఈడవండి. చూడు